సార్ ఇక్కడ అలానే ఇప్పుడు సరే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషనే తీసుకుందాం. హస్బెండ్ వైఫ్ని మీరు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వైఫ్ ఇక్కడ ఆర్ట్ ఆఫ్ సైలెన్స్, ఆర్ట్ ఆఫ్ సిచ్యువేషన్ మీరు ఏదైతే చెప్పారో అది పాటించాలంటారా? అంటే తన తప్పు లేనప్పుడు, లేదా బ్యాలెన్స్ అన్నారు మీరు ఇందాక, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోమంటం లేదు, బ్యాలెన్స్ చేసుకోమంటున్నాను అని చెప్పి, అక్కడ సైలెంట్గా ఉండడం కన్నా ఆవిడ రియాక్ట్ అయ్యి ఒక సాఫ్ట్ టోన్లో అక్కడ ఆయన అంతా అరుస్తున్నా ఈవిడ అర్థమయ్యేటట్టు చెప్పడం అక్కడ బెస్ట్ అంటారా సైలెంట్గా ఉండటం కన్నా? ఇక్కడ కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలోనే కాదు, ఎక్కడైనా వర్క్ చేస్తే. అదే నేను జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను అంతే, ఏ సిచ్యువేషన్ అయినా అనుకోండి. ఏ వ్యక్తి అయినా నిన్ను రెచ్చగొడుతుంటే రెచ్చిపోవద్దనే చెబుతున్నాం, కానీ యాక్చువల్గా మీరు చాలా మంచి క్వశ్చన్ ఎక్స్టెండెడ్గా అడిగారు. మీరు నిజంగానే నీ వాదనని వినిపించద్దని కాదు, ద బెస్ట్ కమ్యూనికేషన్ ఏమిటి అని అడిగితే రిజల్ట్ ఆఫ్ ద బెస్ట్ కమ్యూనికేషన్ ఏమిటి అని అడిగితే ఎదుటి వ్యక్తికి రీచ్ కావడం, ఎదుటి వ్యక్తి నీ కమ్యూనికేషన్ విని నువ్వు ఏ పర్పస్తో అయితే ఆ కమ్యూనికేషన్ చెప్పావో అది పర్పస్ నెరవేరడం. మనందరం చెయ్యం. అరే కారు ఇలా కాకుండా నువ్వు మామూలుగా పార్క్ చేసి ఉండుంటే ఈ గొడవ ఉండేది కాదు కదా. దిస్ ఈజ్ మై వెర్షన్. సార్ అన్నిసార్లు హార్న్ కొట్టడం ఎందుకు సార్, నేను తీస్తున్నాను కదా అతని వెర్షన్ చెప్పాలనుకుంటున్నాం మనం. అలాగే ఒక భార్య భర్త ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్, ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్త రెచ్చగొడుతుంటే భార్య రెచ్చిపోకుండా, భర్త తిడుతుంటే భార్య మౌనంగా భరించమని చెప్పడం మన ఉద్దేశం కానే కాదు. మరి ఏమిటి? చాలా జాగ్రత్తగా వినాలి. నీ కమ్యూనికేషన్ ఎదుటి వ్యక్తికి చెప్పే క్రమంలో నువ్వు గట్టిగా బిగ్గరగా అరవడ్డం కాదు. మరేంటి? ఎదుటి వ్యక్తి కమ్యూనికేట్ చేయగలగడం. చేయాలంటే ఏం చేయాలి? సాధారణంగా ఎదుటి వ్యక్తి నీ మాట వినాలి అంటే నేను గమనించిన 3 అంశాలు చెప్తాను. ఎదుటి వ్యక్తి నా మాట ఎప్పుడు వింటాడు? ఉదాహరణకు నువ్వు ఉన్నావు, నా మాట ఎప్పుడు వింటావు నువ్వు అన్నప్పుడు, 1 అవసరం. నా అవసరం నీకు ఉంటే నా మాట వింటావు. 2 ఆత్మీయత. నేనంటే నీకు ఇష్టమైతేనే, ఆత్మీయత ఉంటేనే, అభిమానం ఉంటేనే వింటావు. 3 ఆదర్శం. ఇతను నాకన్నా విలువల్లోనో ఇంకో దాంట్లోనో గొప్పవాడు అన్నప్పుడు నా మాట వింటావు. భార్య మాట భర్త అయినా, భర్త మాట భార్య అయినా, నా మాట నేను నీకు చేరవేసి నేను అనుకుంటున్న పర్పస్ నెరవేరాలి అంటే నా మీద నీకు అవసరమో, ఆత్మీయతో, ఆదర్శమో ఉండాలి. ఈ 3 ఏది ఉంది అనే దాన్ని బట్టి కమ్యూనికేట్ చేయాలి. ఒక్కొక్కసారి అవాయిడెన్స్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఒక్కొక్కసారి సైలెన్స్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఒక్కొక్కసారి స్మైల్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఒక్కొక్కసారి లవ్ అండ్ ఎఫెక్షన్ ఈజ్ ద కమ్యూనికేషన్, ఒక్కొక్కసారి సిచ్యుయేషన్ బట్టి కమ్యూనికేషన్ ఉంటుంది. డూ యూ బిలీవ్? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఎవరికైనా ఏదైనా ఒకటి కొంచెం గట్టిగా చెప్పాలనుకో, ఉదాహరణకి ఒక వ్యక్తి తప్పు చేశాడు, నేను ఆ సిచ్యుయేషన్లో అతని తప్పుని చూపించి గట్టిగా మాట్లాడినా, తర్వాత కొంతకాలానికి, ఉదాహరణగా ఏదో ఉదాహరణ చెప్పాలి కాబట్టి, క్లాస్ జరుగుతుంటే ఒక స్టూడెంట్ కొంచెం ఎక్కువగా అల్లరి చేస్తుంటే అప్పటికప్పుడు నేనేం చెప్పను, క్లాసుకి డిస్టర్బెన్స్ కాకుండా చూసుకుంటాను. తర్వాత ఎప్పుడో కూర్చోబెట్టి సాంత్వనతోటి శాంతంగా చెప్తాను. అది బెస్ట్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు రెచ్చిపోవట్లేదు, అవతలనే రెచ్చగొట్టడం లేదు. బిగ్గరగా అరుచుకునే సమయంలో కమ్యూనికేషన్ వెళ్ళదు, అరుపులు మాత్రమే వెళతాయి. తుఫాను ఆల్రెడీ ఉండగా నువ్వు ఎంత సర్దిన రోడ్డునైనా ఇంటినైనా తుఫాను ఆల్రెడీ ఉంది, అది తగ్గాలి, వాన తగ్గాలి, గాలి తగ్గాలి, సూర్యరశ్మి రావాలి, వచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే. అందుని తుఫాను వచ్చినప్పుడు ఎలాగైతే మనం మౌనం దాల్చాలో, ఎదుటి వ్యక్తి బిగ్గరగా అరుస్తున్నప్పుడు కూడా మనం మౌనం దాలిస్తే మంచిది అనేది నేను అనుకుంటున్న మాట. ఇందులో చీము నెత్తురు ఉంది సార్ నాకు, పౌరుషం ఉంది సార్ నాకు, నేను తొడగొడుతున్నాను సార్ నాకు అనేవి ఎవరి చాయిసెస్ వాళ్ళవి. అట్లా